అనగనగా ఆంధ్రప్రదేశ్లోని కొండల మధ్య ఉన్న అందమైన గ్రామం లమ్మసింగి. ఎప్పుడూ మబ్బులతో నిండిన ఆ ఊరు చల్లదనంతో కళకళలాడేది. ఆ ఊరిలో ఓ 6 ఏళ్ల పాప ఉండేది. ఆమె పేరు అన్విత. రోజూ ఉదయం మబ్బుల్లో తడుస్తూ పాఠశాలకు వెళ్లేది. ఆమెకు మబ్బులంటే చాలా ఇష్టం. ఒకరోజు అన్విత ఆముదాల వనంలోకి వెళ్ళినప్పుడు మిగతా మబ్బులకు భిన్నంగా మెరిసే ఒక చిన్న మబ్బు కనిపించింది. అది మాట్లాడగలిగింది. ఆ మబ్బు పేరు నెబీ. అది చెపుతుంది, నాకు నా మేఘమిత్రులను కనిపెట్టాలి. వారిని తుఫాను తీసుకెళ్ళింది. నీవు సహాయం చేస్తావా అని అడిగింది. అన్విత నెబితో కలిసి కొండల మీదుగా అడవుల లోపలుగా మేఘాల కోసం ప్రయాణం ప్రారంభిస్తుంది. మార్గంలో పక్షులు, జంతువులు, చెట్ల ఆత్మల సహాయం తీసుకుంటుంది. తుఫాను మేఘాలు ఒక పర్వతం మీద ఉన్నట్టు తెలుస్తుంది. అక్కడకు వెళ్లి అన్విత ధైర్యంగా నెబి స్నేహితులను రక్షిస్తుంది. అంతటితో మేఘాలు తిరిగి లమ్మసింగికి వస్తాయి. ఊరు అంతా తెల్లని మబ్బులతో మెరిసిపోతుంది. అన్వితకు ధన్యవాదాలు చెబుతారు.